ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఇక్కడ అసలు ఎవరు నాయన చెప్పేవాళ్ళు లేరయ్యా. అందరు ఒకరి కింద ఒకరు దొంగల్లాగా మమ్మల్ని ఆడుకొని మేము పోయే రూట్లో మేము పోతున్నాం. మేము సంపాదించుకున్న రూపాయి మేము సినిమా చేసుకున్నాం. చిన్నోళ్ళు సినిమా చేయకూడదని ఇప్పుడు పెద్దోళ్ళ ద్వారా తెలుస్తుంది మాకు. ఈ పెద్దోళ్ళ ద్వారా తెలిసింది కాబట్టి ఆ పెద్దోళ్ళు ఎవరో వాళ్ళే మాకు న్యాయం చేయాలని మేము అడుగుతున్నాం. ఈ ప్రభాస్ గారు మంచోడు అని చెప్పి అని చెబుతున్నారు కదా, ఆయన ద్వారా మాకు ఒక దేవుడు అని మేము ఇప్పుడు వారం నుంచి అల్లవరిస్తున్నా కూడా మరి ఆయన తెలీదా? అమ్మా ఇక్కడ ఒక చిన్న మాట చెప్తాను. నిజంగానే తెలిసి ఉండొచ్చు, తెలియకుండా కూడా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు స్టార్ హీరోలు, వాళ్ళు ఒక చట్టం అంటే వాళ్ళ చుట్టూ 10 మంది ఉంటారు. వాళ్ళ దాకా అన్ని పోనీరు. వాళ్ళు నిజంగానే అన్ని చూసేంత టైం కూడా ఉండదు. బట్ మీకు ఏదైతే ఇన్ఫర్మేషన్ వచ్చిందో నిజంగానే మనకి ఇండస్ట్రీలో ఉన్న హీరోలు చాలా మంది మంచి వాళ్ళు. ప్రభాస్ కూడా నిజంగా చాలా మంచి వ్యక్తి. అంటే ఒక సినిమా జర్నలిస్ట్గా చాలా వింటుంటాం. ఆయన మీద ఎలాంటి నెగిటివ్ మనుషుల్ని చాలా బాగా చూస్తారు. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే లీగల్ ప్రాబ్లం ఇన్వాల్వ్ అయ్యింది. సో లీగల్గా మీరు ప్రొసీడ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీకు 2వ నోటీస్ కూడా వచ్చేసింది. ఖచ్చితంగా ఇప్పుడు మీరు దానికి మీరు కౌంటర్ కానీ ఇవ్వకపోతే, కేసు కానీ పెట్టకపోతే ఖచ్చితంగా తప్పు మీద ఒప్పుకున్నట్టు అవుతుంది ప్రొసీడింగ్స్లో. అంతే కదా? అవుతుంది సార్. ఇప్పుడు ఆల్రెడీ 2 రోజులు అయిపోయింది, టైం అయిపోయి. సో మీరు ఖచ్చితంగా లీగల్గా ప్రొసీడ్ అవ్వాలి. ఇక్కడ నేనేమంటున్నానంటే అసలు ప్రభాస్ గారు ఇప్పుడు ఏం చేయగలరు అంటే లీగల్గా మీరు ఫైట్ చేయాల్సిందే టీ సిరీస్తో. సో ప్రభాస్ గారితో ఇక్కడ లీగల్ ఇష్యూస్ మీకు లేవు. ఇప్పుడు ప్రభాస్ గారు ఇది మొత్తం తెలిసి వస్తే మీకు సహాయం చేయడానికి మాత్రమే ముందుకు రావాలి ఆయన. అంతే కదా? సినిమా అయిందైనా సరే, బట్ లీగల్ ప్రొసీడింగ్స్ ఆయన లేడు. సో ప్రభాస్ గారిని ఏమడుగుతారో అది చెప్పండి. ఆయన్నే మేము అడుగుతున్నాం. ఇప్పుడు ఆయన కోసమే మేము లాయర్ దాకా అక్కడికి పోయి కోర్టుకు పోయి నోటి అది ఇవ్వటానికి కొంచెం కూడా మేము ఆయన సలహా తీసుకుందామని మేము చెబుతున్నామయ్యా. ఆయన మాకు ఏం సలహా ఇస్తాడు, ఆయన పెద్దోడు మంచోడు అని చెబుతున్నారు కదా. మేము ఆత్మహత్యంగా కోర్టుకు పోయి కేసు పెట్టినాం అనుకో, మాకు చెప్పొచ్చు కదా అనబాతుడు ఆ స్వామి అని చెప్పి ఆయన చెబుదామని మేము చెప్పుకుంటా ఉన్నాం. ఇప్పుడు 6-7 ఛానళ్ళకి ఇదే చెప్పుకుంటా ఉన్నాం. ఆయన చెప్పుకుంటున్నా కూడా ఆయన ద్వారా కూడా మాకేమి రాలే. ఇవాళ రేపు 2 రోజులు చూస్తాం, అది కూడా చెబుతున్నాం ఆయనకే, మా మీద తప్పు లేకుండా. ఈ 2-3 రోజులు చూసి లేకపోతే మేము కేసు వేస్తాం. మాకు ఇంక ఏ దారి లేదు. ఈ నోటీస్ మాకు వస్తేనే మేము ఏమీ లేదమ్మా మీదే ఈ సినిమా, మీది సిరిట్ ఈజ్ నాట్ వన్ అని మాకు ఇస్తే ఆ నోటీస్ మాకు మళ్ళీ పంపిస్తే మేము ఇవాళ చేసుకోలేం. మాకు ఆ డబ్బులు లేవు. వచ్చే రూపాయి అంతా ఇటు పోయి అటు వెళ్ళిపోయాయి. మమ్మల్ని ఎవరు నమ్మి కూడా ఇయ్యరు. మేము ఇంటికి పోతే మా పరువు ఇలువ మొత్తం పోయింది. అందుకని ఆ నోటీస్కు మాకు ఇస్తే మేము ఇవాళ చేసుకోలేము. మా ఓట్లు అక్కడ ఆగిపోద్ది. నేను ఊరికి పోతే నాకు ఓట్ల మీద కూడా ఇప్పుడు 40,000-30,000 లాస్ వచ్చింది. వాళ్ళు కూడా ఫోన్ చేస్తారు, నువ్వేందమ్మా అక్కడ కూర్చున్నావు, ఈడ మాకు కొట్లో డబ్బులు కట్టాలి, మాంసం కొట్లో డబ్బులు కట్టాలి అని చెప్పి అందరు ఫోన్లు చేస్తారు. ఇవాళ రేపు 4 రోజులు చూసి 5వ నాడు నేను ఊరికి పోతే నాకు అది కూడా లేదు ఫుడ్ తినటానికి. ఇంక నేను ఆ రోజు ఏం చేయాలంటే మళ్ళీ వచ్చి ఈ ప్రభాస్ వాళ్ళ కాడ ఇక్కడ ఆడన్నా కానీ దేశం మీద అడుక్కొని బతకాలి. నేను బతికేది కూడా వేస్ట్. నాకు ఆయన న్యాయం చేయకపోతే నేను కోర్టుకి ఇచ్చి వెళ్ళిపోతాను. 4 రోజులు 3 రోజులు టైం ఉంది. ఈ 3 రోజులలో ఎందుకంటే వచ్చింది మేము పాపత, ఎందుకంటే పెద్దోళ్ళకి చెప్పాలి. ఇదొకటి. మళ్ళీ ఆయన ఎవరు ఈ మనూరులో ఇక్కడ రేవంత్ రెడ్డి, ఆయనకు కూడా ఒక మాట అడుగుతున్నా నేను. మాకు ఒక ఇది చేశారు న్యాయం. మేము ఒక పేద రైతులము, రైతు కుటుంబంలో పుట్టి రైతు కాబట్టి ఇల్లు వాకిలు మొత్తం అమ్ముకొని ఒక సినిమా చేశారు. ఈ రైతులు సినిమా చేయకూడదని చెప్పి మమ్మల్ని పూట్లేక అనగదొక్కాలని పెద్దవాళ్ళందరూ చేశారు. ఒక మహిళ చేయకూడదని అక్కడ లేదు. ఇల్లు ఇప్పుడు తెలుస్తుంది మాకు. ఇది తెలిసి ఉంటే మేము చెయ్యం కూడా. ఇలాంటి కష్టాలు ఉంటాయని తెలుసుంటే అసలు చెయ్యము. మాకు ఎక్కడ తెలుసు తెలీదు. మేము ఏ కాడికి సినిమా చేయాలి, 10 మందికి తెలియాలి. మీరేమనుకున్నా అంటే సినిమా తీయడం అంటే మనం రాసుకోవడం తీయడం ఇదే కదా సినిమా తీయడం అనుకున్నాం. అది కూడా కాక రిలీజులు పండుగ గోంతరాలు కోసి పొలమంతా చేసి ఇన్ని పనులు చేయగల ఈ ఒక్క పని ఎందుకు చేయలేము, మన మాతంగిని గురించే కదా, మన దేవతదే కదా అని చెప్పి పట్టుదలతో చేసుకున్నందుకు మా పట్టంతా ఇక్కడ బుద్ధలు వేసారు అందరు కలుసుకొని. అందుకు కాబట్టి రేవంత్ రెడ్డికి కూడా ఒకసారి చెప్పుకుంటున్నా నేను, నాకు ఒక సాయం చేయండి. నాకు డబ్బులు అయితే ఎవ్వరూ ఇవ్వద్దు, సాయమే కావాలి. నేను డబ్బుల కోసం సినిమా చేసుకోలేను. నా ఇష్టం కోసం, నా కోసం నేను 10 మందికి ప్రజలకు చెప్పుకోవాలా అని చెప్పి ఒక ఇష్టంతో 13 సంవత్సరాలు కళ 50 సంవత్సరాలకు నేను చేసుకున్నా. 10 సంవత్సరాల నుంచి కష్టం చేసిన పిండి దార పోసి చేసుకున్నా కాబట్టి ఒక సాయం చేయమని ప్రతి ఒక్కరిని అడుగుతున్నా నేను. అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ కాడికి కూడా ఒకసారి 1 సంవత్సరం కిందట పోయి ఆయన కాడ ఒక చిలమ పోస్టులు కానీ ఒక పాట కానీ రిలీజ్ చేయాలని పోయి
10 రోజులు కూర్చున్నాం మేమిద్దరం కూడు నీళ్ళు లేకుండా. ఆయన దగ్గరికి మా మాట ఎవరు బానీలే. ఈ రోజైనా మాకు ఇంత కష్టం వచ్చింది, ఈ సినిమాకి ఇంత బాధ వచ్చింది, ఇన్ని డబ్బులు పెట్టుకుని అన్ని బాగొట్టుకున్నాం కాబట్టి పవన్ కళ్యాణ్ సార్కి కూడా పేదోళ్ళు అంటే ఆయనకు చాలా అభిమానం ఉంటుంది, చాలా చేయాలని కూడా ఉంటుంది. పేదోళ్ళ మీద ఆయనకు బాగా ఇష్టంగా ఉంటుంది. ఆయన ఒక చేస్తాడని కూడా ఆయన కూడా మరీ మరీ కోరుకుంటున్నా. ఆయన ఒక దేవుళ్ళలాగా అడుగుతున్నాను నేను. ఇప్పుడు నాకు డౌట్ అమ్మా, ఇప్పుడు మీరు అడుగుతున్నట్టు ప్రభాస్ గారు కానీ లేదా పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరైనా వచ్చి మాకు ఏం చేయగలరు, వాళ్ళ సినిమాకి సంబంధం లేదు, వీళ్ళని రిలీజ్ చేసుకోనివ్వండి అని చెప్పి చెప్పాలా, చెప్పమని అడుగుతున్నా. చెప్పాలి. సో ఇది పవన్ కళ్యాణ్ చంద్రబాబు చెప్పేది కాదు. సో ఖచ్చితంగా మహా అయితే సినిమాతో సంబంధం కాబట్టి ప్రభాస్ గారు చెప్పాలి, లేదా సందీప్ రెడ్డి వంగ గారు చెప్పాలి. ఇలా చెప్తే మీరు సినిమా స్మూత్ గా రిలీజ్ చేసుకోవడానికి మీ దగ్గర డబ్బులు ఉన్నాయా? టైం పడుతుంది అన్న. ఇప్పుడు లేవు. ఈ నెలలో పోయి ఇంకా మళ్ళీ ఇప్పుడు మేము నెలకి రూపాయి సంపాదించుకొని సినిమా చేసాం. ఇప్పుడు దాకా 10 సంవత్సరాల నుంచి కూడా ఆపుకుంటా చేసుకుంటూ వచ్చిన ఈ రోజు మేము సినిమా చేసుకోవాలని తెచ్చుకున్న రూపాయి మొత్తం అయిపోయింది. పోస్టులకి, ట్యూబ్లకి అని వాటికని ఇటుకని కట్టుకోవాలని తెచ్చుకుని మొత్తం అయిపోయినాయి. ఆడే ఫంక్షన్ పెట్టుకుంటే అయిపోయినాయి. ఇంక మా కాడ ఎక్కడోని డబ్బులు లేవు. మళ్ళీ ఊరికి పోయి మా ఊర్లో ఆ పరువు చిగ్గు అన్ని వాళ్ళకి చెప్పుకొని మంచిగా చెప్పుకొని న్యాయంగా అమ్మ మేము మళ్ళీ చేసి తెచ్చిస్తామని ఎట్టెట్లా మా మంచితోటి వాళ్ళకి చెప్పుకొని వాళ్ళు ఇనుకుంటే మళ్ళీ ఆ వాటర్ మళ్ళీ రన్నింగ్ చేసుకొని రూపాయి సంపాదించుకొని అవి కూడపెట్టుకొని ఈ నెలలో కూడపెట్టుకొని ఈ తీపి నెలలో చేసుకుంటాం. మేము చేసుకోలేము. మాకు ఇవ్వాలి వాళ్ళు నోటీస్ ఇస్తే మళ్ళీ రిటర్న్ పంపిస్తే మేము చేసుకోగలం. మా కాడ ఈరోజు ఎక్కడా లేవు. మేమున్న రూపాయి వాళ్ళ ద్వారా అన్ని కొల్లగొట్టుకున్నాం. మేము ఎక్కడ తెచ్చాము ఇప్పుడు మా దగ్గర లేవు. డౌట్ అందరూ అడుగుతున్నదే, ముగ్గురులో ఎవరైనా సమాధానం చెప్పండి. ఒకవేళ నిజంగా మీ గోడు వినో మీ బాధ చూసో లేదా వాళ్ళకే అవసరమయ్యి కథ పరంగా ఇంకా మార్చుకోలేక లేదు మనం ఒక మధ్య మార్గంగా మా టైటిల్ మాకు ఇచ్చేసేయండి అని మీ వద్దకు వస్తే ఇచ్చేయడానికి రెడీగా ఉన్నారా? వాళ్ళు ఏమన్నా మీకు అమౌంట్ ఇచ్చినా దానికి రెడీగా ఉన్నారు? మేము వాళ్ళకి వాళ్ళు అమౌంట్ ఇస్తే మేము టైటిల్ మళ్ళీ ఇంత ప్రవాసం మేము చేసుకో. మాకు డబ్బులు ఉన్నాయా? మాకు లేవు. మాకు డబ్బులు వద్దు. మాకు ఒక్క సాయం చేయమని అడుగుతున్నాం. మేమైతే అదే టైటిల్ మీద నేను చేసుకోవాలి. టైటిల్ ఇస్తే నేను మళ్ళీ అక్కడ తెచ్చుకున్నాను. టైటిల్ ఎక్కడ చేశాను? మళ్ళీ సంసార్ కావాలిగా టైటిల్